హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన దీపా వ్లాగ్స్ వరంగల్ పిల్ల ఎంజాయ్ చేయాల. సో ఈరోజు మా యానివర్సరీ. సో యానివర్సరీ రోజు తీసిన వీడియో ఇది. ఎప్పుడంటే సండే రోజు మార్చ్ 17కి మా యానివర్సరీ. సో ఫస్ట్ యానివర్సరీ అనమాట. మేమైతే టెంపుల్కి వచ్చాము. ఇక్కడ పద్మావతి కాలనీలో ఉంటుంది కదా సంతోష్ మాత టెంపుల్కి. సో అందరికీ తెలిసే ఉంటుంది జడ్చెల్లాలో సంతోష్ మాత టెంపుల్. సో అక్కడికైతే వచ్చాము మేము. రెగ్యులర్గా ఇదే గుడికి వస్తాం మేము. ఇక్కడ అన్ని దేవతలు ఉంటారు, శివుడు అండ్ హనుమంతుడు, ఇంకా నవగ్రహాలు, ఇంకా సుబ్రహ్మణ్య స్వామి. సో వీళ్ళందరూ ఉంటారనమాట దేవతలు. సో ఒకటే గుడిలో అందరు ఉంటారు ఇలా చిన్న చిన్నగా. మేము రెగ్యులర్గా వచ్చేది ఇది, ఎందుకంటే మా ఇంటికి చాలా దగ్గరగా ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్. సో యాక్చువల్గా వేరే టెంపుల్కి ప్లాన్ వేసాము, కానీ సో ఈ టెంపుల్ లాస్ట్ ఫైనల్ అయ్యింది. సో మార్నింగ్ మేము 9:30కి అట్లా వచ్చాము. అయ్యగారితో అభిషేకం చేయించుకున్నాము. నెక్స్ట్ ఇంకో టెంపుల్కి వచ్చామన్నమాట, వెంకటేశ్వర్ల టెంపుల్కి. మేము ఈ టెంపుల్కి రావడం సెకండ్ టైం. ఫస్ట్ టైం ఎప్పుడు వచ్చామంటే మా బండి పూజ కొన్నప్పుడు పూజ చేయించుకోవడం కోసం వచ్చాము. తర్వాత ఇదే మొన్న ఇందులో జాతర కూడా జరిగింది, బట్ మేమైతే రాలేదు. సో మిస్ అయ్యాము. వరంగల్కి వచ్చాను కదా, అందుకే రాలేదన్నమాట. సో మేమైతే టెంపుల్కి వెళ్ళాము, ఇంకొక టెంపుల్కి. సో టెంపుల్ అయితే చాలా బాగుంది, మీరే చూస్తున్నారు కదా. నేను మొత్తం చూపిస్తాను, టెంపుల్ తిరిగి చూడండి. ఫస్ట్ మన మొక్కడం అయిపోయిన తర్వాత మా హస్బెండ్ అలా కూర్చున్నాడు అనమాట. తీస్తున్నావా అని అడిగితేను తీస్తున్నా అని చెప్పాను. నాకు ఫస్ట్ భయం వేసింది లోపలికి వెళ్ళాలంటే, అయ్యగారు ఏమన్నా అనుకుంటారేమోనని. తర్వాత నేను లోపలికి వెళ్ళి ఫొటోస్ తీసుకుంటున్నా కూడా ఏమనలేదు. సో అట్లా ధైర్యం చేసి మొత్తం తీసానమాట. లోపలికైతే వెళ్ళలేదు. ఇక్కడ నుంచి అయితే చూద్దాము ఇవి ఎలా ఉన్నాయంటే, ఇట్లా ద్వారాలు ఉంటాయి కదా, 7 ద్వారాలలాగా. సో అట్లా 2 ఉన్నాయి. చూడడానికి చాలా బాగుంది. ఎటు చూసినా అన్ని విగ్రహాలు, కృష్ణుడి విగ్రహం అలా ఉన్నాయన్నమాట. సో మా హస్బెండ్ అక్కడ కూర్చున్నాడు, నేను చూపిస్తానండి. ఇదేమో ఎంట్రన్స్. సో ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ గజస్తంభం లాగా ఒకటి ఉంటుంది గుడి ఎదురుగానే. ఇది గుడి చూడండి. ఈ ఒక దేవతలు, నాకు వాళ్ళు ఎవరో కూడా తెలియదు, అంటే నాకు తెలియదు కాబట్టి మీకు చెప్పట్లేదు. ఇట్లా తాబేలాగా ఒకటి, అలా చేపలాగా ఒకటి, పైన చాలా బొమ్మలు ఉన్నాయన్నమాట, అంటే దేవుళ్ళు ఉన్నారన్నమాట. ఇక్కడ చూడండి ఇంకొక దేవుడు. మళ్ళీ ఇక్కడ నరసింహస్వామి, అందరికి తెలిసి ఉంటుంది. అలా చాలా చాలా బొమ్మలు, రకరకాల బొమ్మలు ఉన్నాయి. మా ఆయన చూడండి ఎలా మొక్కుతున్నాడో. సో గుడి మాత్రం చాలా బాగుంది. మొత్తం ఇలా చూడండి ఎంత బాగుందో గుడి. నాకు చాలా బాగా నచ్చింది గుడి. వెంకటేశ్వర స్వామి గుడి అన్నమాట, జడ్చెల్లలో. ఇక్కడ గుడులు బాగుంటాయండి, ఇంకా చాలా గుడులు ఉన్నాయి. మేము వెళ్ళినప్పుడల్లా నేను క్యాప్చర్ చేసి పెడతానే ఉంటాను చూడండి. మేము ఇలా గుడిలోకి వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చేసాము. సో గుడి చూడండి మీరైతే, చాలా బాగుంది గుడి అయితే. నేను క్లియర్గా తీసాను చూడండి ఎంత బాగుందో గుడి. వెనకాల కూడా ఎంత బాగుందో. స్టెప్స్ ఎక్కితే కాళ్ళు కడుక్కోవడానికి ఉన్నాయన్నమాట అక్కడ. సో హనుమంతుడు చూడండి. ఇక్కడేమో కృష్ణుడు ఉన్నాడండి, రాముడు ఉన్నాడు, ఇక్కడ కృష్ణుడు ఉన్నాడు. సో ఇలా రకరకాలుగా ఉన్నాయండి. గుడి చుట్టూ బొమ్మలు ఉన్నాయి. చాలా బాగా నచ్చింది నాకు గుడి అయితే, మంచిగా ఉంది. సో చూడండి మీరు ఎంత బాగుందో. మధ్యలో చిన్న గది స్తంభం కూడా ఉంది. సో గుడి అయితే ఇలా ఉందన్నమాట. సో ఇంతకంటే ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేను, ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి. సో ఇది సెకండ్ టైమే కదా మేము రావడము, సో అందుకనే ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. నిల్చో ఫోటో తీసి. మా ఆయన పంచ కట్టుకొని వచ్చాడు. ఇంట్లో కూడా పాపం తానే పూజ చేస్తాడండి ఈరోజు, ఎప్పుడైతే తనే చేస్తాడు. సో బయటకైతే వచ్చేసినాం మేము. సో ఇప్పుడైతే కృష్ణుడి గుడికి అయితే వెళ్దాం పదండి. కృష్ణుడి గుడి కాదు, ఇక్కడ ఈ గుడి పక్కనే మనకి ఏమేమి గుడులు ఉన్నాయంటే, ఆంజనేయుడు ఉన్నాడు, అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది, అట్లాగే శివుడి టెంపుల్ కూడా ఉంటుంది. ఇవి 3 టెంపుల్స్ చాలా బాగుంటాయి.
ఇక్కడ కోనేరు లాగా కూడా ఉంది. మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఇదంతా డస్ట్ పట్టు ఉండేది. ఇప్పుడు చాలా బాగా చేశారు. స్టెప్స్ కూడా కనిపిస్తున్నాయి. నీట్గా చేసింది కదా. చూడు కోనేరు ఉంది, కోనేరు టైప్ ఉంది మొత్తం. చూడు గదులు గదులు మెట్లు కూడా ఉన్నాయి. కిందికి వెళ్ళి సొరంగ మార్గంగా ఇటు అయ్యప్ప టెంపుల్ ఉంది. ఇటు మనకి సో అది శివుడు టెంపుల్. మనకి టెంపుల్ అని చెప్పాను కదా శివుడిది. సో టెంపుల్ లాక్ వేసి ఉంది. ఇది ఏమో ఈ పక్కన ఉందేమో మనకి అయ్యప్ప స్వామి టెంపుల్లో కూడా ఇట్లా చిన్న గుడి టైప్ కట్టేసి అందులో అన్నీ పెట్టారనమాట. ఈ ప్యాటర్న్ నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇట్లా చిన్న చిన్న గుడి టైపే కట్టారనమాట. అందులో ఇది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు ఇందులో. అక్కడ కూడా కృష్ణుడు ఉన్నాడు. ఇటు సైడ్ ఏమో వస్తుంటే ఇటు సైడ్ చూడండి మన చేయించుకుంటాను. కృష్ణ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇల్లులోనే గుడిలు ఉన్నట్టుందండి. నిజం చెప్పాలంటే కృష్ణుడు నవ్వుతున్నట్టే అనిపించింది మాకైతే. చాలా బాగుంది ఈ గుడి కూడా. కాకపోతే ఎవరు లేరు ఇక్కడ. సో ఇంటికి వచ్చిన తర్వాతనైతే నేను సగ్గుబియ్యం పాయసం చేశాను. సగ్గుబియ్యం నానబెట్టుకున్నాను, డ్రై ఫ్రూట్స్ చూడండి ఇక్కడ, సేమియా అండ్ పాలు. సో నేనైతే చేస్తున్నాను. తర్వాత షాపింగ్కి వెళ్ళినామండి. నాకును మా హస్బెండ్కి తీసుకుందామని. అబ్బో బోల్డ్ అంతా షాపింగ్ చేసినామండి. నిజం చెప్పాలంటే 3 to 8 షాపింగ్ చేసినాం. చాలా షాప్స్ తిరిగినాము. పీటర్ ఇంగ్లాండ్ అని, ట్రెండ్స్ అని, ట్విల్స్ అని. సో చాలా షాప్స్ తిరిగాము మా హస్బెండ్ కోసం. తర్వాత రెస్టారెంట్కి అయితే వచ్చినాం అనమాట మేము. సో రెస్టారెంట్లో ఫుడ్ తినేసి ఇంటికి వెళ్ళి పడుకున్నాము. సెలబ్రేషన్ ఏం చేసుకోలేదండి. ఎందుకు అని అంటే సో తర్వాత ఏమైనా చేసుకోవాలనిపించలేదు. సో నిజంగా అయితే చేసుకోలేదు.